హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు మనందరి ఫేవరెట్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన పాట తెలుసు, ఆయన ఆట తెలుసు. ఇప్పుడు ఆయన నటన కూడా చూడబోతున్నాం పురుషహ మూవీలో. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడినప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, అది నాకు బాగా టచ్ అయింది. ఎదుటివారు అడిగే క్వశ్చన్ ఎలా ఉన్నా మన ఆన్సర్తో ఆ క్వశ్చన్ని ఎలివేట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు నా క్వశ్చన్స్ ఎట్లా ఉన్నా మీ ఆన్సర్తో ఎలివేట్ చేయాలని కోరుకుంటున్నాను. ముందే ఇచ్చేస్తున్నారండి. ఓకే, ఏంటి సార్ నటనలో కూడా దిగారు, ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ మీకు బాగా ఏమైనా కనెక్ట్ అయిందా ఏంటి? అలా ఏం లేదండి. ఏదో నేను సెలెక్టివ్గా చేసుకుంటాను, నాకు పాత్ర నచ్చితేనే నేను చేస్తాను, ఇలాంటివి ఏం లేదు. సరదాగా ఒకళ్ళు అడిగినప్పుడు దానికి మన వంతు ఏం న్యాయం చేయగలం అని ఆలోచించి చేసేయడమే తప్ప ప్రత్యేకంగా నటనలో స్థిరపడిపోవాలని లేదు, అలాగే నటనకి విముఖత చూపాలని ఏమీ లేదు. నా ముఖ్యమైన వృత్తి రచన, అది కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పినట్టు 16-17 గంటలు పనిచేస్తేనే కానీ ఆ రోజుని పూర్తి చేయలేని పరిస్థితి. ఓకే, కానీ దానికి కాస్త ఒక ఆట విడుపుగా నటనకు పిలిచిన, లేకపోతే ఒక కార్యక్రమానికి న్యాయ నిర్ణయం చేయమని పిలిచిన, అవి ఒక చిన్నపాటి ఆట విడుపుగా భావించి చేస్తాం. ఓకే, కొంచెం లుక్ మొత్తం చేంజ్ చేశారు. యాక్టింగ్ గురించేనా, నటన గురించేనా? లుక్ మొత్తం ఏం చేయలేదండి. కళ్ళజోడు ఒకటే. డై కూడా కొంచెం హెయిర్ స్టైల్ ఇది వయసు, ఆ పాత్ర వయసుని బట్టి తప్పదు కదా. మనం ఉన్న తెల్ల వెంట్రుకలు దాయాలన్న అంత తపన కూడా ఏమీ లేదు. ఓకే, అప్పుడే పెళ్ళైన పాత్ర కదా. ఓకే, కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. పురుష అంటే అందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రాంటి ఇలాంటి సబ్జెక్ట్లా అనిపిస్తుంది. అటువంటి మూవీస్ ఈ మధ్యకాలంలో మళ్ళీ రాలేదు. డెఫినెట్గా బాగా ఎంటర్టైన్ చేయగలదు ఈ మూవీ అనే ఒక భరోసా అయితే ట్రైలర్ ఇవ్వగలిగింది, సాంగ్స్ ఇవ్వగలిగింది. ట్రైలర్ సాంగ్స్ కదా, నేను కూడా ఇస్తున్నాను. మీరు కూడా ఇస్తున్నారా? ఓకే. వినోదానికి మాత్రం ఏ లోటు ఉండదండి ఈ సినిమాలో. ఓకే, అందులోనూ ఈ భార్యా బాధితులు సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకున్నా, అంటే సీరియస్గా తీసుకుంటే అంత ముందుకు వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఈ సమస్యని వినోదాత్మకంగా తీసుకుంటే మాత్రం అందరూ బాగా ఆనందిస్తారు. ఓకే, అది ఏ కాలంలో తీసుకున్నా కూడా ఆ సమస్య హిట్ ఫార్ములా సినిమాల వరకు మాత్రం. ఓకే, రైట్. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఎందులో? వైవాహిక జీవితంలో? వైవాహిక జీవితాన్ని మరీ లోతుగా తీసుకుని ప్రతి చిన్న మాటని తప్పుగా ఎంచి చూసుకుంటే ముళ్ళ పొదలాగా ఉంటుందండి. అటు భర్త కానీ ఇటు భార్య కానీ ఒకరినొకరు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించుకోగలిగే పరిణతి సాధిస్తే హాయిగా ఉంటుంది. ఓకే, ఇది సూత్రం. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ డివోర్స్ లాంటివి ఎక్కువ అవుతున్నాయి కదా, సో దానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? ఒకటి, డివోర్స్ అనే కాదండి, వృత్తిపరంగా కూడా ఒకప్పటి చార్మ్ ఏ వృత్తిలోనూ కనపట్లేదు. కారణం ఏంటంటే సెల్ఫ్ సెంట్రిక్ అవ్వడం వల్ల మనుషులందరూ ఫస్ట్ నేనేంటి, నాకేంటి, ఒక చిన్నపాటి త్యాగం కూడా మన సహోద్యోగుల మీద లేకపోవడం, సహధర్మచారులను కానీ జీవిత భాగస్వాములు కానీ మీద కానీ లేకపోవడం, మన స్నేహితుల పట్ల లేకపోవడం, మన తల్లిదండ్రుల పట్ల లేకపోవడం, మన తర్వాత తరం కొడుకులు కానీ కూతుర్ల పట్ల లేకపోవడం, అంటే పూర్తిగా నేను అనుకున్నది నాకు దక్కిన తర్వాతే ఎవరికైనా ఏమన్నా ఇద్దామన్న ఒక తత్వం ఉంది కదా. ఈ ఒక్కటే జీవితం, మళ్ళీ ఎప్పుడు పొందుతాం ఆనందం అని, ఆ తత్వం నుంచి ఉత్పన్నమైన సమస్యలు అన్నమాట ఇవన్నీ. దాంట్లో కూడా ఈ విడాకులు కానీ ఇవి వస్తాయి. అంటే వైవాహిక జీవితాన్ని నేను ఒక రకంగా పెయింట్ చేసుకున్నాను. ఆ పెయింట్లో ఒక్క మరక కూడా రావడానికి వీల్లేదు. ఏదైనా మరక వచ్చిందా భాగస్వామే కారణం. ఇక ఈ మరక వచ్చింది కాబట్టి అసలు మొత్తం ఈ పెయింటింగ్నే చెరిపేద్దాం అన్న ఈ దృక్పథం రావడం వల్ల అది ఎక్కువైందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది బ్యాచిలర్ లైఫే బాగుంటుంది ఇప్పుడు, సో బ్యాచిలర్ గానే ఉండిపోతే బాగుంటుందేమో
అన్న థాట్లోకి వచ్చేసారు యంగ్ జనరేషన్ మొత్తం కూడా. ఆ ముందు జనరేషన్ కూడా అలా అనుకుంటే అసలు ఈ లైఫే ఉండేది కాదు వాళ్ళకి. ఎస్. ఆ, అసలు తల్లిదండ్రులు ఆ మాతృత్వం పితృత్వం అనేదే త్యాగంలో ఉంటుందండి. మన ముందు తరం వాళ్ళు చేసిన ఎన్నో కొన్ని త్యాగాల ఫలితమే మనం ఇక్కడ ఉన్నాం. అది మనం తర్వాత తరానికి కూడా అందించాలి. అది భారతీయ వైవాహిక వ్యవస్థ ఇచ్చే సందేశం. ఓకే. కాకపోతే ఏమైందంటే ప్రభావం అంతా మన ఉద్యోగాలు కానీ ఆ, మన వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో తప్పులేదు, కానీ సంస్కృతిని కూడా ఆ క్రమంలో దిగుమతి చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఓకే. అయితే పురుషహాలో భార్య బాధితుల కష్టాలు మొత్తం కూడా ఒక ఎంటర్టైనింగ్గా చూపించినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. సో ఫైనల్ ఎండింగ్ వచ్చేసరికి ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసాం వాటన్నిటికీ కూడా ఏదైనా మెసేజ్ కానీ అటువంటిది ఖచ్చితంగా ఒక సమస్యని వినోదాత్మకంగా చూపెడుతున్నారంటే అర్థం ఏంటంటే అది పెద్ద సమస్య కాదు, దానికి ఇవి పరిష్కారాలు అని చెప్తేనే ఆ కథకి పరమార్థం. పురుష అది 100కి 100 పాళ్ళు మీకు అందిస్తుంది. ఓకే, రైట్. సాంగ్స్ కూడా మీరు రాసిన సాంగ్ కీరవాణి గారు పాడడం, ఇప్పటివరకు కీరవాణి గారి మ్యూజిక్లో మీరు రాసి ఉంటారు, కానీ మీ సాంగ్ని ఆయన సింగర్గా పాడడం ఎట్లా అనిపించింది? అంటే ఆయన మ్యూజిక్లో ఉన్నప్పుడు నా పాటని సింగర్గా ఆయన పాడారు. ఇప్పుడు నూనూగు మీసాలోడు అవ్వచ్చు. ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అప్పుడు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అంతకుముందు కూడా ఒకసారి ఫోటో అన్న సినిమాకి శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్, ఆ ఫోటో టైటిల్ సాంగ్ పాడారు. అందులో ఆ సినిమాకి సంగీత దర్శకులైన రాజు గారు కీరవాణి గారికి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా కీబోర్డ్ ప్లేయర్ అనమాట, కీబోర్డ్ ప్రోగ్రామర్. సో ఆయన వినతి మేరకు పాడారు. కొన్ని 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఆయన పాడడం. ఓకే, నేను రాసిన పాట. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరు ఒక పాట రాయాలంటే అదే టైం తీసుకుంటాను, అదే కాన్సన్ట్రేషన్తో, అదే ప్రేమతో రాస్తాను అని చెప్పారు కదా. సింగిల్ కార్డ్ రాయడానికి ఒక చిన్న సినిమాకి మీకు ఎంత టైం తీసుకుంటారు, లేదంటే ఒక పెద్ద సినిమాలో ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఇది ఏమవుద్దంటేనండి, చిన్న సినిమా అనేటప్పటికీ నేను రాసిన పాట మీద అభిప్రాయం ఇచ్చేవారి సంఖ్య చాలా తక్కువ. ఓకే, కాబట్టి తక్కువ రోజుల్లోనే అవుతుంది. పెద్ద సినిమా అనేటప్పటికీ అభిప్రాయం ఇచ్చేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అభిప్రాయాలు పెరిగే కొద్దీ సందేహాలు పెరుగుతాయి. ఓకే, సందేహాలు పెరిగే కొద్దీ ఒకసారి మార్చాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. నాణ్యత అదే, కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఇచ్చేవారి సంఖ్య తక్కువ కాబట్టి తక్కువ సమయంలో అవుద్ది. అది అభిప్రాయాలు చెప్పేవారి సంఖ్య ఎక్కువ కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది. ఓకే, రైట్. సో పెద్ద రై రై రారాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ట్రైలర్ ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు మీరు చూసింది ఒకటి, చూడబోయేది ఇంకొకటి. ట్రైలర్ అనేది పెద్ద ఏ రంగులో ఉంటుందో చెప్పింది, రుచి వాసన మాత్రం సినిమా తర్వాతే తెలుస్తుంది. ఓకే, రైట్. పైకి మీకు స్పోర్ట్స్ డ్రామాలా కనిపించవచ్చు, ఒక పల్లెటూరి కథలాగా అనిపించవచ్చు, కానీ చాలా లోతైన కథ, లోతైన సందేశం. ఒక్కొక్క పాత్ర కూడా పర్ఫార్మెన్స్లు అంటారా, వాళ్ళ కెరీర్లో గొప్ప పర్ఫార్మెన్స్ ఏంటంటే పెద్ద అని చెప్పుకుంటారు అన్నమాట ప్రతి పాత్ర. రైట్. స్పెషల్ సాంగ్కి ఎంత టైం తీసుకున్నారు? ఎందుకంటే ఆ లిరిక్స్ కూడా బుచ్చిబాబు గారు స్పెషల్గా వినిపించారు ఒకసారి. ఆ పాటకి ఎంత టైం తీసుకున్నారు, ఎట్లా వచ్చింది అది? అదొక 50 రోజులు పట్టిందండి. అవునా? ఓకే. అంటే కొంచెం రెహమాన్ గారి బాణి ఇప్పటి వరకు ఉన్న బాణీల తరహాలో కాకుండా చాలా కొత్త తరహా ప్రయోగం చేశారు. అది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సిఏ చేసి ఆడిటింగ్ చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు మన, వాళ్ళందరూ చదివిన చదువు వేరు. సడన్గా జిఎస్టీ అనే ఒక కోర్స్ వచ్చింది మొన్నటి నుంచి. ఆ జిఎస్టీ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ విద్యార్థిలాగా మారి దాని గురించి తెలుసుకుని అప్పుడు మనకి ట్యాక్స్ జిఎస్టీ ఎలా ఫైల్ చేయాలో మనకి చేసి పెడుతున్నారు కదా. ఇది అంతే అన్నమాట. అప్పుడు దాకా ఉన్న సన్నివేశాలు బాణీలు వేరు. రెహమాన్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ఉరవడిని మారుస్తారు కాబట్టి కొత్త తరహాలో బాణీ ఇస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అలా ఐటమ్ సాంగ్కి ఇలాంటి బాణీ ఇవ్వచ్చా అని మేము ఆశ్చర్యపడి
ఆ బాణీని వింటూ ఒక 5 రోజులు గడిపేశాను. ఓకే. ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని, దానికి సాహిత్యం అందించడానికి సమయం పట్టింది. మీరు బుచ్చిబాబు గారు చెప్పిన లైన్స్ చూస్తా ఉంటే అదేదో ఎక్కడి నుంచో తెచ్చిన సాహిత్యంలాగా అనిపించదు. మనం జస్ట్ మాట్లాడుకున్న భాషలాగా. సొమ్ములుంటాయి, సోకులుంటాయి, సంసారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటాయి. మనిషి అన్నవాడికి ఇది మామూలే, ప్రతి పూట తప్పని పేచీలే. అంటే జస్ట్ రెగ్యులర్ లైఫ్లో మీకు పక్కన కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఒక అమ్మాయి వచ్చి ఆకర్షించడం అంతే కదా. దానికి ప్రత్యేకంగా దాపరికం ఏముంటుంది అందులో, శృంగారభరితమైన పాట. కానీ ప్రతిసారి అంగాంగ వర్ణన చేస్తూ ఆకర్షించడం, లేకపోతే నాకు నేను ఇంత సుఖపెట్టగలను నిన్ను అని చెప్పి ఆకర్షించడం అనేది ప్రతి పాటలోనూ జరిగేదే కదా. అందుకని కొంచెం దీంట్లో ప్రత్యేకంగా ప్రయత్నించాము. ఓకే, రైట్. ఈ సాంగ్ లైవ్ కాన్సర్ట్లో వినడమేనా మేము, రెహమాన్ గారి నెక్స్ట్ భోపాల్లో జరిగిపోయే ఈవెంట్లో? అంతకుమించి మనకు కూడా హక్కులు లేవు. ఓకే, రైట్. పురుష పాటలు అయితే మీరు ఎన్నైనా వినొచ్చు. ఆల్రెడీ విన్నాం. కాళ భైరవ కూడా ఒక సాంగ్ పాడారు. సో పురుష మొత్తానికి మీ క్యారెక్టర్ అయితే మంచి ఎంటర్టైనింగ్ ఉండబోతుందా? ఖచ్చితంగా వినోదాత్మకమైన క్యారెక్టర్. నా దాంట్లో సెంటిమెంట్లు లేవు. ఓకే, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉన్న భాగంలోనే నేను ఉంటాను. ఓకే, రైట్. సో పురుష ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే మొత్తానికి. మొత్తం ప్రేక్షకులందరికీ ఎంటర్టైనరేనండి, కుటుంబం అనే కాదు. అంటే ఒక సాధారణమైన సహజమైన సమస్యని మళ్ళీ ఈ కాలానికి తగ్గట్టు రైటింగ్ ద్వారా చూపించి అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేశారు వీరు గారు. అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ట్రైలర్ బాగుంది, మీ క్యారెక్టరైజేషన్ ట్రైలర్లో చూస్తేనే 2-3 డైలాగ్స్ చాలా కామెడీగా అనిపించినాయి. సో మీరు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేసి క్యారెక్టర్లు కూడా చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి పాటలతో పడని మనస్ఫూర్తిగా కూడా. తప్పకుండా అండి. మీకు సాంగ్ ఏమైనా ఉందా ఈ మూవీలో? అంటే నేను ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. మీకు స్పెషల్గా ఎటువంటి సాంగ్ లేదా? అంటే నాకు స్పెషల్గా మా కోసం నెక్స్ట్ ఏదైనా ఒక మంచి సాంగ్ చేయాలి మీరు. మీరే డైరెక్షన్ చేయండి, ఏముందండి. అయ్యో. ఓకే, రైట్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.